गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు దశమ స్కందంలో విస్తారంగా అన్ని లీలను వర్ణిస్తూ వస్తున్నారు. అప్పుడు ఈ అధ్యాయంలో చూసినారంటే వర్షాకాలం, వర్ష ఋతు వర్ణనం, తర్వాత శరదృతు వర్ణన అనేది అద్భుతంగా వర్ణించారు. ఎలాగంటే ఒక తత్వంలాగా దీన్ని వర్ణించారు, ఏదో ఋతువర్ణనంలాగా వర్ణించలేదు. అదే బ్రహ్మనిష్ఠుల యొక్క మహిమ. అలా ఈ అధ్యాయ ప్రారంభంలో ఈ ప్రళంబాసుడు, దావాగ్ని భక్షణం ఇవన్నిటి నుంచి భగవంతుడు కాపాడారు అని చెప్పి, తర్వాత ఇప్పుడు పైన వర్షాకాలం వచ్చింది, ఆ వర్ష ఋతువుని వర్ణించేదానికి ప్రారంభించారు. ఎలాగ దీన్ని వర్ణించారంటే, ఆకాశంలో ఇలా మేఘం వచ్చి దాంట్లో మెరుపులు వచ్చేది ఎలా వర్ణించారంటే, ఇలా జీవాత్మ పరమాత్మతో కలిస్తేనే కదా ఆ జీవాత్మ యొక్క సాఫల్యం అనేది దక్కుతుంది. అలా కలిస్తేనే కదా ఇది సాయుధ్యం అనేది దక్కుతుంది, పరిపూర్ణమవుతుంది. అలాగా ఆకాశంలో ఈ మేఘం అనేది వచ్చి ఆ మేఘం ద్వారా వచ్చే మెరుపులు అనేది చూస్తే జీవాత్మ పరమాత్మతో కలిసేటట్టు ఆ మేఘములతో పాటు మెరుపులు కలిసినట్టు ఉంది అని చెప్పి, తర్వాత ఈ వేసవి కాలంలో సూర్య భగవంతుడు ఇలా తన యొక్క హీట్, తన యొక్క వేడిని అందరిపైన అందరికీ ఇలా వేడి వచ్చేలాగా తన యొక్క వేడితో కష్టపడిచారు కదా. ఇలాగా 8 నెలల దాకా అందరినీ ఇలా కష్టపడిస్తూ, తర్వాత ఇప్పుడు తన యొక్క తాను స్వీకరించిన ఆ నీరుని అందరిపైన చెల్లాలి అంటూ దాని వానగా ఇస్తున్నారు అని చెప్పి ఇలాగ వర్ణిస్తూ ఈ వర్షాకాలాన్ని వర్ణించేదానికి బ్రహ్మనిష్ఠులు ప్రారంభించారు. ఈ వాన ఎలా పడింది అని వర్ణించేటప్పుడు, ఎలాగైతే మహాత్ములు కరుణాబుద్ధితో వీడు మనకు కావాల్సిన వాడు, వాడు వద్దలేని వాడు అంటూ అలా కాకుండా తన యొక్క కారుణ్యాన్ని అందరి దగ్గర ఎలా సరిసమంగా ఇలా మహాత్ములు వర్షిస్తారో అదేలాగా ఆకాశంలో మేఘం నుంచి వట్టే వర్షం కూడా ఈ చోట్లో మనం పడాలి, ఈ చోట్లో మనం పడాలి అని అనుకోకుండా అన్ని చోట్లోనూ సరిసమంగా వర్షించింది అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఈ ప్రపంచంలో ఏ విషయమైనా సరే కష్టపడితేనే మనకు సుఖం వస్తుంది. అలా చూపించేటప్పుడు ఇప్పుడు ఒకడు యోగి ఉన్నాడంటే బాగా సాధన చేసి అన్ని త్యాగములు చేసి చివరిగా భగవంతుని అనుభవించేటప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాడు కదా. అలాగనే ఈ వేసవి కాలంలో అందరూ ఈ ఎండ వల్ల వచ్చే ఆ బాధను అందరూ అనుభవించి దాన్ని భరించి తరువాత ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఆ వర్షం నుంచి వచ్చే చల్లటి నీరుని ఆనందంగా అనుభవిస్తున్నారే. ఎలాగైతే యోగులు మొదట కష్టపడి తర్వాత భగవంతుని అనుభవిస్తారో అలాగ జనులందరూ మొదట కష్టపడి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ వానని చల్లగా అనుభవిస్తున్నారు అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తర్వాత ఆకాశంలో మేఘం అనేది ఉంది, ఆ మేఘం పైన నక్షత్రములనే అది కనిపించటం లేదు, దానికి కింద లైట్ పురుగులు సంచరిస్తుంది. వీటిని వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. ఎలాగైతే కలియుగంలో పాఖండులు అని పేరు, వాళ్ళు ఎవరంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉంటుంది. బయట అందరి దగ్గర చెప్పేటప్పుడు వేదోక్త ధర్మములు ఇవన్నీ చెయ్యాలి అంటారు, కానీ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళు సంధ్యావందనం కూడా చేయరు. అలాగా దుష్టులు ఉంటారు కదా, వాళ్ళని చూసి మహాత్ములని ఏమారిపోతాం. అలాగనే ఈ వర్షాకాలంలో ఎలా ఉందంటే మేఘం పైన అసలైన నక్షత్రములు ప్రకాశంతో ఉన్నాయి, కానీ అజ్ఞానం అనే ఈ మేఘం వచ్చి మనకు తెలియకుండా చేయటంతో దానికి బదులుగా ఆకాశంలో ఈ లైట్ పురుగులు సంచారం చేస్తున్నాయంట నక్షత్రంలాగా. అది చూస్తే నక్షత్రంలాగా మనకు అనిపిస్తుంది, కానీ అది నక్షత్రం కాదు. ఎలాగైతే అధర్మిష్ఠులు చూసేదానికి ధర్మిష్ఠులు మహాత్ములాగా ఉంటూ ఈ కలియుగంలో ఏమారుస్తారో అలాగా ఈ లైట్ పురుగుల ఆకాశంలో చూస్తే ఇది ఒక నక్షత్రంలాగా ఉంది, కానీ ఇది నక్షత్రం కాదు అని వర్ణించారు. తర్వాత ఈ వర్షాకాలంలో బాగా వర్షం పడేటప్పుడు ఈ కప్పలు అరుస్తాయి కదా, ఈ కప్పలు అరిచేదాన్ని వర్ణించారు. ఈ కప్పలు వర్షం పడేంత వరకు ఏ శబ్దము శబ్దించదు. దాన్ని ఎలాగైతే వర్ణించారంటే, ఇప్పుడు పాఠశాలలో చదివే విద్యార్థులందరూ తన యొక్క గురువు వచ్చేంత వరకు నిశ్శబ్దంగా ఉంటారు. వచ్చిన తర్వాత గురువు చెప్పే వేదాన్ని
ఎలాగ వర్షిస్తారో అలాగనే ఈ మేఘం వచ్చేంత వరకు ఈ కప్పలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయంట. ఈ మేఘం అనే గురువు వచ్చిన తర్వాత ఆ మేఘం నుంచి పడే వర్షం, ఆ వర్షాన్ని వేదంలాగా వర్ణించి దాని ద్వారా ఎలాగైతే విద్యార్థులు ప్రవాహంగా వేదాన్ని చెప్తారో అలాగా వర్షం పడిన తర్వాత ఈ కప్పలన్నీ విద్యార్థులు వేదం అరిచేలాగా అరిచేదానికి ప్రారంభించింది అని వర్ణించారు. ఇప్పుడు బాగా వర్షం పడినందువల్ల యమున కాకుండా ఉపనదుల్లాగా చిన్న చిన్నగా చోట్లన్నీ ఉన్నాయి. ఆ చోట్ల కూడా ప్రవాహంగా వాన నీరు అనేది నదిలాగా సంచారం చేస్తూ ఉందంట. ఇది 2 నెలల ముందు ఆ చోటు చూసినామంటే నీరు లేకుండా, ఏమీ లేకుండా ఎండిపోయిన భూమిలాగా ఉండేది. ఇప్పుడు నీటితో సంచారం చేసేది ఎలాగుందంటే, ఈ ప్రపంచంలో జీవించే మనిషి కష్టకాలంలో ఉండేటప్పుడు, ఏది లేకుండా కష్టపడుతూ ఉండేటప్పుడు అతనికి కూడా మంచి సమయం వస్తుంది కదా. ఆ సమయంలో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, ఎక్కడి నుంచి సుఖం వస్తుంది అని తెలియకుండా అలాగా సుఖంతో అతను ఎలా సౌఖ్యంగా ఉంటారో అలాగా ఆ కాలంలో అది జరిగేలాగా వేసవి కాలంలో ఇలా ఉండే ఆ భూమి ఇప్పుడు వర్షాకాలంలో బాగా నీరుతో సమృద్ధిగా ఉంది అని దీన్ని వర్ణించారు. అంతేకాకుండా ఆ భూమిలో నుంచి ఎర్రటి పురుగులు బయటకు వస్తున్నాయి. ఇంకా కూడా తెల్లగా ఇంకా మొక్కలన్నీ ఉన్నాయంట. ఇవన్నీ కలిసి ఎలాగుందంటే ఒక సైన్యంలో 3 విధమైన రంగులు యూనిఫామ్ వేసుకొని వాళ్ళందరూ ఉంటారు కదా. ఎలాగైతే వాళ్ళు ఈ సైన్యానికి చెందిన వారును గుర్తుపట్టేలాగా అది ఉందో అలాగా ఈ భూమిలో వచ్చిన ఈ గడ్డి తర్వాత ఈ పొరుగులన్నీ చూస్తే రాజ సైన్యంలాగా ఉంది అని దీన్ని వర్ణించారు. ఎలాగైతే ఉత్తమ భక్తుడు భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి భగవంతుని యొక్క కృపం వల్ల తాను పరమ పరిశుద్ధుడుగా అయి భగవంతునిలాగానే శరీరం తీసుకొని భగవంతునితో సాయుధ్యమవుతాడో అదేలాగా ఈ వాన వచ్చేదానికి ముందు వరకు అన్ని మురికి అన్ని పైలపడి ఈ స్థూలం ఈ భూమిలో ఉండే జీవములు జలములో ఉండే జీవములని తప్పించుతూ ఉన్నాయి. ఇప్పుడు వాన వచ్చిన తర్వాత వాన యొక్క జలము వల్ల శరీరంలో పడి అన్ని జీవములు ఎలా పరిశుద్ధంగా అయిందో, ఎలాగైతే భగవత్కృప వచ్చిన తర్వాత పరిశుద్ధమై కొత్త శరీరాన్ని తీసుకుంటారో అదేలాగనే ఈ వాన పడినందువల్ల శుద్ధ జలముతో ఈ శరీరం అంతా కొత్త శరీరం తీసుకున్నట్లు కనిపించింది అని వర్ణించారు. తరువాత ఈ వాన పడేందువల్ల ఆ వాన తర్వాత అక్కడి నుంచి వచ్చే దుమ్ము, ఈ మన్ను ఇవన్నీ కలిసి ఆ యమున అనేది నీరు కలంకంగా వెళ్తుందంట. దీన్ని వర్ణించేటప్పుడు ఒక యోగి తాను ధ్యానం చేసేటప్పుడు ఏదో తాను అన్ని సాధించాను అనే ఒక దృష్టితో అనే ఒక బుద్ధితో ఇలా సంచారం చేస్తూ తర్వాత అతనికే ఒక సందేహం వస్తుంది, మనం చేరుకున్నామా లేదా అని. ఇలాగ చేరుకున్నామా లేదా అంటే కలంకంగా ఎలాగైతే ఒక అర్ధ భాగంతో అర్ధ సాధన చేసిన యోగి యొక్క మనస్సు ఎలా కలంకంగా ఉంటుందో అలా యమునా జలం అనేది కలంకంగా ఉంది అంటూ వర్ణించారు. తర్వాత ఇంకొక వర్ణన అద్భుతంగా వర్ణించారు. ఎలాగైతే ఇక్కడ వాన గాలి బాగా పడుతోంది కానీ అక్కడుండే గోవర్ధనం మొదలైన పర్వతములు స్థిరంగా ఉందంట. ఎలాగైతే భగవద్భక్తులు భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి అతని యొక్క అనుగ్రహంతో ఈ ప్రపంచంలో 3 విధమైన తాపములు ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక అనే ఈ తాపములన్నిటి నుంచి ఎలాగైతే వాళ్ళు నిర్భయంగా నిలిచి ఉంటారో అలాగా ఈ పర్వతములను ఇన్ని గాలి వానలోనూ నిర్భయంగా నిలిచి ఉంది అని దీన్ని అద్భుతంగా వర్ణించారు. తర్వాత ఒక వేద బ్రాహ్మణుడు ఎలాగైతే వేదాన్ని చిన్నప్పుడు అధ్యయనం చేసిన తర్వాత అది తన జీవ ఆయుస్సు ఉండేంత వరకు అప్పుడప్పుడు దాన్ని చెప్తూ ఉండాలి. దానికి ఆవర్తి అని పేరు. దాన్ని అలా చెప్తూ ఉంటేనే అది కంఠస్థంగా ఉంటుంది. అలా చెప్పకుండా ఉన్నాడంటే అది మర్చిపోతుంది. ఎలాగైతే ఒక వేద బ్రాహ్మణుడు ఆ వేదాన్ని స్మరించకుండా వేదాన్ని మర్చిపోతాడో అలాగనే ఈ భూమి అనేది అందరూ సంచారం చేసేలాగా ఉనింది. ఈ వాన వల్ల జనసంచారం లేకుండా ఈ భూమి అనేది తన దారిని మర్చిపోయి ఎక్కడ చూసినా కానీ దారి లేకుండా ఒకే గడ్డిలాగా అయిపోయింది అంటూ దీని రెంటిని సామ్యంగా వర్ణించారు. ఇలా వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు పైన మేఘాలన్నీ ఉన్నాయి. ఆ మేఘం మధ్యలో అప్పుడప్పుడు మెరుపు అనేది వస్తుంది, కానీ అది ప్రమాదమైనది.
దాంతో జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎలాగ వర్ణించారంటే, ఇలాగ సాధారణంగా జీవించేవాడు బాగా ధనవంతుడిగా ఒక స్టేటస్లో సొసైటీకి వచ్చినాడంటే అప్పుడు జనులందరూ వస్తారు. ఆడైనా సరే మగైనా సరే వచ్చి ఆ సమయంలో మాత్రం ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి ఆ సంపదలు, తనకు కావాల్సిన పదవి వీటిని లాక్కొని వెళ్ళిపోతారు కదా. అలాగనే ఈ మేఘానికి నడుపులో బాగా ఉండేలాగా మెరుపు వస్తుంది, కానీ అది శాశ్వతంగా ఉండదు, అది ప్రమాదకరం. అలాగ ప్రమాదకరంలాగా ఎలాగైతే దుష్ట స్త్రీలు దుష్ట పురుషులు వచ్చి ధనాన్ని అపహరించుకుంటూ పోతారో అలాగనే ఈ మేఘానికి మధ్యలో మెరుపు అనేది వచ్చింది అని దీన్ని వర్ణించారు. ఎలాగైతే ఈ ప్రపంచంలో భగవంతుడు తత్వములు ఇవన్నీ కలిసి సత్వం రజస్తమస్సు గుణములన్నీ కలిసి జీవాత్మ అనేది ఎలాగా సృష్టి అవుతుందో అలాగనే ఆకాశంలో ఉండే మేఘము మెరుపు వాన ఇవన్నీ కలిసి ఇంద్రధనుస్సుని సృష్టి చేస్తుందని దీన్ని వర్ణించారు. ఆ వర్షాకాలంలో మేఘానికి పైన చంద్రుడు ఉంటాడు, కానీ చంద్రుడు అనేది మనకు తెలియదు. చంద్రుడు లేడనుకుంటాం, కానీ ఆ మేఘం అనేది మనకి తెలియకుండా చేస్తుంది కదా. అలాగనే ఈ ప్రపంచంలో ఒక దుష్టుడు తానికి అన్నీ తెలుసు అనుకొని అహంభావంతో ఇలా సంచరిస్తూ ఉంటాడు. అతనికి అహంభావం అనేది మేఘంలాగా ఉండి పైన ఉండే జ్ఞానాన్ని అతనికి ఎలాగ ఇవ్వదో అలాగా అజ్ఞానం అనే మేఘం వచ్చి పైన ఉండే చంద్రుడిని మనకి కనిపించేలాగా చేస్తుంది వర్షాకాలంలో అని చెప్పి తర్వాత మహాత్ములు భాగవతులందరూ ఇంకొక భాగవతుల్ని చూస్తే సంతోషంగా మనస్సు ఆహ్లాదకరంగా వాళ్ళు వెళ్ళి ఆలింగనం చేసుకొని వాళ్ళతో ఎలాగైతే వాళ్ళు వచ్చిన దాన్ని సంతోషంగా అనుభవిస్తారో అలాగా ఆ అడవిలో ఉండే నెమలులన్నీ ఈ వానను చూసి భాగవతులు ఎలా ఇంకో భాగవతులు చూసి సంతోషపడతారో అలాగే నెమలి అంతా చూసి సంతోషపడింది అని వర్ణించారు. ఎలాగైతే ఒక జీవము జీవించేటప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు ఇలా చిక్కిపోయి ఆహారం లేకుండా కష్టపడుతూ ఉండేటప్పుడు మంచి కాలం వచ్చిన తర్వాత అన్ని సుఖములు వచ్చిన తర్వాత ఎలాగైతే పుష్టిగా ఉంటాడో అదేలాగా ఈ వర్షాకాలం వచ్చేదానికి ముందు వరకు వేసవి కాలంలో చెట్లంతా చిక్కిపోయినట్టు ఉనింది. ఇప్పుడు వర్షం పడిన తర్వాత చెట్లన్నీ సంతోషంగా ఉంది అని వర్ణించి తర్వాత ఎలాగైతే మహాత్ముల యొక్క చరణారవిందాన్ని ఆశ్రయిస్తే జీవులందరూ సుఖంగా ఉంటుందో అలాగా ఈ వర్షాన్ని ఆశ్రయించి ఆ బృందావన వాసులందరూ సౌఖ్యంగా ఉన్నారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇలాగ ఉండే ఈ వర్షాకాలంలో కూడా భగవంతుడు ఆ ఆవుల్ని మేయడం నిలపకుండా ఇప్పుడు అతను అప్గ్రేడ్ అయ్యాడు భగవంతుడు. ఇప్పుడు దూడలన్నీ మేయటం కాదు, సాక్షాత్ ఆవుల్నే మేసేదానికి ప్రారంభించారు. ఈ సమయంలో ఆ ఆవులు తన దూడలతో పాటు భగవంతునితో పాటు వస్తుందంట. ఇలా వస్తూ ఉండేటప్పుడు ఆ ఆవులు చాలా దూరం వెళ్ళిన తర్వాత భగవంతుడు ఒక శబ్దాన్ని ఇస్తాడు. ఆ శబ్దాన్ని ఇచ్చిన వెంటనే ఆ ఆవులు అనేది అలా పాచుకుంటూ భగవంతుని కౌగలించేలాగా వచ్చి నిలబడుకుంటుందంట భగవంతుని దగ్గర. ఇలాగ ఇవన్నీ చేసుకుంటూ ఆ సమయంలో ఒక చోటు చూస్తారంటే చాలా అద్భుతంగా ఉందంట. ఆ చోట్లో ఆ బిడ్డలందరిని పిలిచి ఇక్కడ యమున బాగా శుద్ధంగా వెళుతోంది, పైన వాన కూడా పడకుండా మంచి నీడ, కింద బాగా గడ్డి ఉంది, ఇక్కడే మనం కూర్చొని భోజనం చేస్తామంటూ అందరి దగ్గర చెప్పిన వెంటనే అందరికీ చాలా సంతోషం. ఇలా కూర్చొని ఆ వాతావరణాన్ని అనుభవించుకుంటూ భోజనం చేసేదానికి ప్రారంభించారంట. అప్పుడు కూడా భగవంతుడు చేతిలో దధ్యోజనం పెరుగన్నమే పెట్టుకొని ఉన్నారంట. దీని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే కృష్ణుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం అని తెలుసుకోవచ్చు. అలాగా బాగా మంచి వర్షాకాలంలో వేడివేడిగా కాదా మనం తినాలనుకుంటాము, కానీ ఈ సమయం కూడా భగవంతుడు దధ్యోజనాన్ని తీసుకొచ్చారు. అలా పెరుగన్నం తింటున్నారు భగవంతుడు. ఇలా వర్షాకాలంలో ఆ వర్షాకాలాన్ని అనుభవించారు బలరామస్వామితో పాటు. నీ వర్షాకాలాన్ని పూర్తి చేసి పైన శరదృతు వర్ణనాన్ని ప్రారంభించారు బ్రహ్మనిష్ఠులు. శరదృతు అనేది వర్షాకాలం అయిన తర్వాత వస్తుంది. ఈ వర్షాకాలంలో అందరూ ఈ మాన పడినందువల్ల అక్కడి నుంచి ధీలు దుమ్ము ఇవన్నీ వచ్చి కలంకంగా ఉండే జలము నీరు అన్నీ ఈ శరదృతు వచ్చిన తర్వాత సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా శరదృతుని కూడా బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. శరదృతు ఎలా ఉంది అంటే అన్ని శుద్ధంగా, ఎక్కడ చూసినా అది పచ్చ గడ్డిగా అన్ని హితంగా ఉందంట. ఇది ఎలాగుంది అని వర్ణించేటప్పుడు ఈ యోగభ్రష్టులు తాను సాధన చేసే కాలంలో ఏదో ఒక ప్రారబ్ధవశాత్తు
ఆ సాధన నుంచి కింద పడి మళ్ళీ సాధన చేసి తప్పు చెయ్యకూడదు అంటూ సాధన చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఎలా చేరుకుంటారో అలాగా ఈ వర్షాకాలంలో అక్కడక్కడ వృక్షములు పువ్వులు అన్నీ ఆ వర్షం వల్ల కింద పడింది. ఇప్పుడు శరదృతువులో అన్నీ స్పష్టంగా ఇలా బాగా వికసించి ఉంది. ఎలాగైతే యోగభ్రష్టులు తన సాధన అయ్యి తర్వాత కింద పడి మళ్ళీ వాళ్ళు లేచి ఇప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా అవుతారో అలాగే ఈ చెట్లన్నీ పరిశుద్ధంగా ఆయన వర్ణించి యోగ సాధనలో ఉండేటప్పుడు వాళ్ళు ఎలాగో కష్టపడి ఆ సాధన వల్ల తన మనస్సులో ఉండే కామక్రోధములు అన్నీ తొలగించుకొని ఎలాగైతే తన మనస్సుని పరిశుద్ధంగా పెట్టుకుంటారో అలాగనే మేఘం కూడా ఇంతసేపు వాయు వల్ల వర్షాకాలంలో ఇటుపక్క అటుపక్క సంచారం చేసి ఇప్పుడు తన యొక్క నిజస్వరూపానికి వచ్చి అందరినీ ఆనందింపజేసేలాగా చేసింది అని ఈ శరదృతుని బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వచ్చారు. పైన ఈ వాన పడినందువల్ల కొండల మీదంతా జలం, ఆ జలం నుంచి అక్కడి నుంచి ఆ నీరు జలపాతం అనేది కింద పడుతుంది. ఇక్కడ ఎలా పడుతుందంటే అన్ని చోట్ల జలపాతం పడలేదంట, కావాల్సిన చోట్ల మాత్రం పడుతుందంట. దీన్ని ఎలాగ వర్ణించారంటే మంచి గురువు ఆ తాత్వతత్వ జ్ఞానాన్ని ఉపదేశించేదానికి అందరికీ ఉపదేశించడు, పాత్రాపాత్రం విచారం చేసి కదా ఆ మంచి దాన్ని ఉపదేశిస్తారు ఆత్మజ్ఞానాన్ని. ఎలాగైతే ఒక గురువు పాత్రాపాత్రం చూసి దాన్ని ఉపదేశిస్తారో అలాగా ఈ శిఖరములన్నీ అన్ని చోట్ల జలపాతాన్ని ఇవ్వకుండా ఎక్కడైతే ఎవరికి ఉపయోగపడుతుందో అప్పుడు ఈ జలపాతాన్ని చెంది వర్ణించి తర్వాత ఈ కొలములో ఉండే ఆ ఆ చేపల్ని గురించి వర్ణించారు. ఈ వర్షాకాలంలో ఉండేటప్పుడు బాగా జల సమృద్ధిగా ఉనింది. దీన్ని వర్ణించేటప్పుడు ఎలా వర్ణించారంటే ఒకడు ప్రపంచంలో జీవించేటప్పుడు తనకు ఆరోగ్యం ఇవన్నీ ఉండేటప్పుడు ఏదో తాను శాశ్వతంగా ఉండేలాగా అనుకుంటాడు. కానీ అనారోగ్యం వచ్చిన తర్వాత వయస్సు అయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు కదా ఇది శాశ్వతం కాదు. అలాగా వర్షాకాలంలో జలం సమృద్ధిగా ఉండేటప్పుడు ఈ చేపలన్నీ ఇలాగే ఉండిపోతాం అనుకునింది. ఇప్పుడు శరదృతు వచ్చిన తర్వాతనే కొంచెంగా నీరు తక్కువ అవుతుంది. అది అజ్ఞాని ఎలా తెలియకుండా ఏమారిపోతాడో అలా ఈ చేపలన్నీ ఏమారిపోతున్నాయి శరదృతులో అని వర్ణించారు. ఇలాగైతే ఒక జ్ఞాని వివేకి తాను ధ్యానం చేసేటప్పుడు భగవద్ ఆరాధన చేసేటప్పుడు ఈ విషయ సుఖములన్నీ అతని దగ్గర వచ్చేటప్పుడు దాన్ని ఎలాగైతే అది తన దగ్గర రాకుండా దానికి ఒక అడ్డులాగా కట్టి అది తన దగ్గర రాకుండా వివేకం అనే అడ్డు కట్టి తన దగ్గర రాకుండా చూసుకుంటాడో అలాగనే ఆ గోపులందరూ వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువగా ఉండే నీరు అవన్నీ వాళ్ళ బీజములన్నీ పాడు చేయకుండా ఉండేదానికి వాళ్ళు ఇలా చేశారు అని దీన్ని వర్ణించి ఎలాగైతే జ్ఞానులు తత్వములన్నీ చదివేటప్పుడు వేదములు చదివేటప్పుడు కష్టపడి దాన్ని చదువుతారు, ఆ సమయంలో కష్టాలు ఉంటాయి, దాన్ని అనుభవించేటప్పుడు శాంతంగా అనుభవిస్తారో అలాగా ఈ సముద్రం కూడా వర్షాకాలంలో సముద్రం యమునా జలం ఇలాగ వర్షాకాలంలో బాగా కలంకంగా ఇటుపక్క సంచారం చేసింది. ఇప్పుడు చివరిగా దాన్ని అనుభవించేటప్పుడు మహాత్ములు ఎలా ఆనందంగా అనుభవిస్తారో అలాగ వర్షాకాలం అయిన తర్వాత ఈ సముద్రము నది ఇవన్నీ సంతోషంగా శాంతంగా ఉనింది అని వీటన్నిటినీ ఇలా శరదృతు వర్ణను అద్భుతంగా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. ఇవన్నీ వర్ణించి ఇప్పుడు ఈ అధ్యాయంలో రెండు విధంగా వర్ణించారు. ఏమిటంటే మొదట వర్షాకాలంలో కలంకమయ్యి శరదృతులో అన్నీ బాగా అది శుద్ధంగా అయింది అని మన జీవిత తత్వంలాగా మొదట మనం కష్టపడితేనే తరువాత సుఖంగా ఉండొచ్చు, మొదట కలంకంగా ఉంటుంది తర్వాత మనం ప్రసన్నంగా మనశ్శాంతితో ఉంటాము అని ఇలా తత్వంలాగా ఈ ఋతువులు వర్ణించారు. అలాగా ఈ శరదృతువులో కూడా భగవంతుడు ఆ బృందావనాన్ని చక్కగా అనుభవించారు అని తెలుసుకోవచ్చు. ఈ అధ్యాయంలో రెండు విధముగా బ్రహ్మనిష్ఠులు వర్ణించి ఇంకొకటి ఏమిటంటే కృష్ణుడికి బాగా దధ్యోజనం అనేది ఇష్టం అనేది దీనివల్ల మనం తెలుసుకున్నాము. అందుచేత కృష్ణుడికి దధ్యోజనం ఈ అధ్యాయం చదివిన తర్వాత అందరూ నివేదనం చేయాలి అంటూ అందరి దగ్గర ప్రార్థిస్తున్నాను. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ వింశోऽధ్యాయః శ్రీశుక ఉవాచ తయోస్తత్ అద్భుతం కర్మ దావాగ్నేః మోక్షమాత్మనః గోపాః స్త్రీభ్యః సమాచఖ్యుః ప్రళంబవధమేవ చ గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాః
मेनिरे देवप्रवरौ कृष्णरामौ व्रजङ्गतौ ततः प्रावर्तत प्रावृट् सर्वसत्त्वसमुद्भवा विद्योतमानपरिधिः विस्फूर्जितनभस्तला सान्द्रनीलाम्बुदैः व्योम सविद्युत् स्तनयित्नुभिः अस्पष्टज्योतिराच्छन्नं ब्रह्मेव सगुणं बभौ अष्टौ मासान् निपीतं यत् भूम्याश्चोदमयं वसु स्वगोभिः मोक्तुमारेभे पर्जन्यः काल आगते तडित्वन्तो महामेघाः चण्डश्वसनवेपिताः प्रीणनं जीवनं ह्यस्य मुमुचुः करुणा इव तपः कृशा देवमीढा आसीत् वर्षीयसीमहि यचैव काम्यतपसः तनुः सम्प्राप्य तत्फलं निशामुखेषु खद्योताः तमसा भान्ति नग्रहाः यथा पापेन पाखण्डाः न हि वेदाः कलौ युगे श्रुत्वा पर्जन्यनिनदं मण्डूकाव्यसृजन् गिरः तूष्णीं शयानाः प्राग्यद्वत् ब्राह्मणाः नियमात्यये आसन् उत्पथवाहिन्यः क्षुद्रनद्यो अनुसुष्यतिः पुंसः यथा स्वतन्त्रस्य देहद्रविणसम्पदः हरिता हरिभिः सष्पैः इन्द्रगोपैश्च लोहिताः उच्छिलीन्द्रकृतच्छाया नृणां श्रीरिव भूरभूत् क्षेत्राणि सस्यसम्पद्भिः कर्षकाणां मुदं ददुः धनिनाम् उपतापं च दैवाधीनम् अजानताम् जलस्थलौकसः सर्वे नववारिनिषेवया अबिभ्रत् रुचिरं रूपं यथा हरिनिषेवया सरिद्भिः सङ्गतः सिन्धुः चुक्षुभे श्वसनोर्मिमान् अपक्वयोगिनश्चित्तं कामाक्तं गुणयुग्यथा गिरयः वर्षधाराभिः हन्यमानाः न विव्यथुः अभिभूयमाना व्यसनैः यथा धोक्षज चेतसः मार्गा बभूवुः सन्दिग्धाः तृणैश्छन्ना ह्यसंस्कृताः नाभ्यस्यमानाः श्रुतयः द्विजैः कालहता इव लोकबन्धुषु मेघेषु विद्युतश्चल सौहृदाः स्थैर्यं न चक्रुः कामिन्यः पुरुषेषु गुणिष्विव धनुर्वियति माहेन्द्रं निर्गुणं च
गुणिन्यभात् व्यक्ते गुणौ यतिकरे अगुणवान् पुरुषो यथा नरराज उडुपश्छन्नः स्वज्योत्स्नाराजितैः गणैः अहं मत्या भासितया स्वभासा पुरुषो यथा मेघागमोत्सवाः हृष्टाः प्रत्यनन्दन् शिखण्डिनः गृहेषु तप्ताः निर्विण्णाः यथाच्युतजनागमे पीत्वापः पादपाः पद्भिः आसन् नानात्ममूर्तयः प्राक्षामाः तपसा श्रान्ताः यथा कामानुसेवया सरस्वशान्तरोधस्सु न्यूषुरङ्गापि सारसाः गृहेषु अशान्तकृत्येषु ग्राम्या इव दुराशयाः जलौघैः निरभिद्यन्त सेतवो वर्षतीश्वरे पाखण्डिनाम् असद्वादैः वेदमार्गाः कलौ यथा व्यमुञ्चन् वायुभिर्नुन्नाः भूतेभ्यो अथामृतं घणाः यथाशिशो विष्पतयः काले काले द्विजेरिताः एवं वनं तद् वर्षिष्ठं पक्कखर्जूरजम्बुमत् गोपालैः वृतोरन्तुं सबलः प्राविशत् हरिः धेनवो मन्दगामिन्यः ऊधो भारेण भूयसा ययोर्भगवता आहूताः द्रुतं प्रीत्या स्नुतस्तनीः वनौकसः प्रमुदिताः वनराजीः मधुच्युतः जलधाराः गिरेर्नादान् आसन्नाददृशे गुहाः क्वचिद्वनस्पतिक्रोणे गुहायां चाभिवर्षति निर्विश्य भगवान् रेमे कन्दमूलफलाशनः दध्योदनं समानीतं शिलायां सलिलान्तिके सम्भोजनीयैः बुभुजे गोपैः सङ्कर्षणान्वितः शाद्वलोपरि संविश्य चर्वतो मीलिते क्षणान् तृप्तान् वृषान् वत्सतरान् गाश्च स्वोधो भरश्रमाः प्रावृट्श्रियं च तां वीक्ष्य सर्वभूतमुदावहां भगवान् पूजयाञ्चक्रे आत्मशक्ति उपबृंहिताम् एवं निवसतोस्तस्मिन् रामकेशवयोर्व्रजे शरत् समभवद्व्यभ्रा स्वच्छाम्बु अपरुषा अनिला शरदा नीरजोत्पत्त्या नीराणि प्रकृतिं ययुः भ्रष्टानामिव चेतांसि
पुनर्योगनिषेवया व्योम्नोऽब्धं भूतशाबल्यं भुवः पङ्कमपाम्मलं शरज्जहार आश्रमिणां कृष्णे भक्तिः यथा शुभं सर्वस्वं जलदाहित्वा विरेजोः शुभ्रवर्चसः यथा त्यक्तैषणाः शान्ताः मुनयो मुक्तकिल्बिषाः गिरयः मुमुचुस्तोयं क्वचिन्न मुमुचुः शिवं यथा ज्ञानामृतं काले ज्ञानिनो ददते न वा नैवाविदन् क्षीयमाणं जलं गाधजले चराः यथा आयुः अन्वहं क्षय्यं नरामूढाः कुटुम्बिनः गाधवारिचराः तापम् अविन्दन् शरदर्कजं यथा दरिद्रः कृपणः कुटुम्बी अविजितेन्द्रियः शनैः शनैर्जहुः पङ्कं स्थलान्यामं च वीरुधः यथाहं ममतां धीराः शरीरादिषु अनात्मसु निश्चलाम्बुरभूत् तूष्णीं समुद्रः शरदागमे आत्मनि उपरते सम्यक् मुनिः व्युपरतागमः केदारेभ्यः तु अपोगृह्णन् कर्षकाः दृढसेतुभिः यथा प्राणैः स्रवज्ञानं तन्निरोधेन योगिनः शरदर्कां शुजां स्थापान् भूतानाम् उडुपो अहरत् देहाभिमानजं बोधः मुकुन्दो व्रजयोषितां खम् अशोभत निर्मेघं शरद्विमलतारकं सत्त्वयुक्तं यथा चित्तं शब्दब्रह्मार्थदर्शनम् अखण्डमण्डलो व्योम्नि रराज उडुगणैः निशशि यथा यदुपतिः कृष्णः वृष्णिचक्रावृतो भुवि आश्लिष्य समशीतोष्णं प्रसूनवनमारुतं जनास्तापं जहुर्गोप्यः न कृष्णहृतचेतसः गावो मृगाः खगानार्यः पुष्पिन्यः शरदाभवन् अन्वीयमानाः स्ववृषैः फलैः ईशक्रिया इव उदहृष्यन् वारिजानि सूर्योत्थाने कुमुद्विना राज्ञा तु निर्भयालोका यथा दस्यून् विना नृपा पुरग्रामेषु आग्रयणैः इन्द्रियैश्च महोत्सवैः बभूभूः पक्कसस्याढ्या कलाभ्यां नितरां हरेः वनिङ्मुनिनृपस्नाताः निर्गम्यार्थान् प्रपेदिरे वर्षरुद्धा यथा सिद्धाः स्वपिण्डान्
काल आगते श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे प्रावृट्शरद्वर्णनं नाम विंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।